హలో మామ, అందరికీ నమస్తే. కోవిడ్కి వచ్చిన తర్వాత మన ఫస్ట్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. అందరు వీడియో చూసి ఎట్లా వస్తుంది, ఏంది, ఏం కథ అని అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇదే మన దగ్గర ఉన్న ఒక కారు. ఇంకొక కారు కూడా ఉంది, కానీ ఈ కార్ అయితే డైలీ వాడతాం అన్నట్టు. దీన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నా చూడండి. సరేనా? బాగుందనా? నిజం బాగుంది. పొడుగున్నది, మరి అది ఏం చేయాలి? నేను వేరే డ్రైవర్ గారి దగ్గరికి అడకచ్చుకొని తీసుకొచ్చుకున్నా. ఇదేమో అసలు పడతలేదు, తనలాడుతున్నా అని. 2000 years later. ఇక ముందైతే సప్పటిదాకా ఒక డబ్బాలో నీళ్లు పోసుకుందాము. నీళ్లు పోసుకొని షాంపూ వేసుకుందాం అని చెప్తే షాంపూ అయితే లేదు. అందుకోసం నెత్తి పెట్టుకునే షాంపూ అయితే తీసిన. షాంపూ పోసి నీళ్లు పోసి మంచిగా బురుసు చేసి ఒక పక్కకి అయితే పెట్టుకుంటుంది. ఒక పక్కకి పెట్టుకొని కార్కి అయితే మంచిగా ఫస్ట్ నీళ్ళు అయితే పట్టుకున్నా. మంచిగా మొత్తం అంతా కార్ అంతా నీళ్ళు అయితే పట్టుకుంటున్నా. ఇక పట్టుకొని బురుసు చల్లుకుంటే ఇక కడుక్కున్నాలి. ఇక మంచిగా ఇక చూడండి మీరు ఎట్లా వస్తుందో. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఆ తీస్తూనే ఉన్నాక నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి పెండ. ఇదేంటైతే అరే అట్లనే ఏడ్చింది బాబు. నాది డ్యూటీ పొద్దున లేవాలా, కారు కడుక్కున్నారా, డ్యూటీకి ఎక్కాలా. రాత్రి వచ్చి పండుకున్నారా, మళ్ళీ పొద్దున్న లేవాలా, కారు కడుక్కున్నారా, డ్యూటీకి ఎక్కాలా. ఇక అదే ఉన్నది, రెండు ముచ్చట్నే లేదు ఇక నాదైతే. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏది ఏం లెంకుతున్నాడు అనుకుంటురా మామ? ఇప్పటిదాకా నేనైతే కారు ముంగట బాట మొత్తం అడిగిన, లాస్ట్ గా చూసే వరకు వీడియోనే ఆనలేదు. అందుకోసం ఇప్పుడు ఎందుకన్నా మంచిది అని చెప్పి ముందే కారు అడిగేటప్పుడు సాల్ ఉన్నది లేదా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది. అది సంగతి. మహేంద్ర బాహుబలి లెక్క అయితే వచ్చి మొత్తం కార్ అంతా అయితే మంచిగా అడిగేసుకుంటుంది. ఇక మరి ఏం చేయాలి? మరి అయితే ముఖ్యమైన విషయం ఒకటి ఏంటిదంటే, కారు మొత్తం గడి కూడా ఒక లెక్క అయితే కారు టైర్ల గడి కూడా ఇంకొక లెక్క. ఆల్మోస్ట్ అరబ్ దేశాలలో పనిచేసే వాళ్ళు అందరికి తెలిసి, నాకు తెలిసినంత మటుకు అయితే కారు గాడి కూడా అంత ఒక లెక్క కడుగుతాయి. కారు టైర్లు కడిగేందుకు మాత్రం సపరేట్ గా షాంపూ, నీళ్లు అన్ని అయితే పేలకైతే తీసుకొని వచ్చి కారు టైర్లను అయితే మంచిగా అడుగుతారు. ఎందుకంటే కోయిటోళ్ళు వచ్చి చూడంగానే నిజంగానే కొత్త టైర్లు వేసిరైంది అనేటట్టుగా అయితే ఉండాలా. లేకపోతే అలా అయితే తిడతానంటూ ఫస్ట్ రాగానే టైర్ల మీదకి అలా రోక్ అయితే పోతుంది. ఎందుకో ఏమో మనకు తెలియదు. అందుకోసమే టైర్లు మంచిగా అడుక్కున్నాలా. ఇక నీళ్ళైతే పడుతున్నది పట్టేసి కారు లోపల అయితే నాకు, నేను ఎడారికి అయితే పోయినాం కదా, పెద్ద బాధ ఒకటి ఏంటంటే, ఎడారికి పోతే కారు అనేది దుబ్బ కొట్టుకపోతుంది. తెల్ల కారు కాస్త ఎర్రగా అయిపోయింది మొత్తం. దుబ్బ పోరగాళ్ళు మొత్తం దుబ్బ వచ్చి మట్టి బండి ఆడుకుంటా బండి ఎక్కుతారు. బండి మీద మట్టి ఇమ్మిస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కోపం వస్తుంది, కానీ మనం ఏం చేయలేము. విండోస్ అన్ని ఎక్కించుకొని అయితే లోపల అయితే కూర్చుండాలా. ఇక ఏం చేస్తాం మరి, ఇక అన్నీ అయితే మంచిగా చూసుకొని ఇక అంతా అడుక్కుంటుంది. ఇక లోపల కూడా అంతా చెత్త ఏం చేయలేరు. లోపల ఏమో కానీ బయటనే చెత్త మొత్తం చేసిరంతా. అందుకోసం లోపల అట్ట అయితే అడిగెత్తున్నా. ఇక లోపలంతా సాఫ్ సఫాయి అయిపోయినాక ఇక ఇప్పుడైతే లాస్ట్కి అయితే నా బండి యొక్క వీడియో అయితే ఒకటి ఎడిటింగ్ చిన్న వేస్ట్ అయితే పెడతా చూడండి. నా బండి ఏదంటే చిన్న ఉన్నది, ఇదేమున్నది చిన్న ఉన్నది అని అనుకుంటారేమో. చిన్న ఉన్నది కానీ పెద్ద పనులతో సమానంగా ఉరుకుతుంది, చాలా గట్టి ఉరుకుతుంది నా బండి.